కార్తీక పురాణం ముక్తిని ప్రసాదించే కథలు, కార్తీకంలో ఆచరించదగిన విధి విధానాలు. తెలుగు మాసాలలో అత్యంత పుణ్యప్రదమైన మాసంగా కార్తీక మాసం కనిపిస్తుంది. దీనిని కౌముదీ మాసం, వెన్నెల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు ఓ ప్రత్యేకతను, ప్రతిరోజు ఒక విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది. పరమశివుడికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసం చెప్పబడుతుంది. ఈ మాసంలో నది స్నానం, దీపారాధన, జపం, దానం, ఉపవాసం, నోములు, వ్రతాలు, పురాణ పఠనం, పురాణ శ్రవణం విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సదాశివుడు భక్త సులభుడు. దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు ఆయన ఆనందంతో మురిసిపోతాడు. పిడికెడు మారేడు దళాలు సమర్పిస్తే చాలు సంతోషంతో పొంగిపోతాడు. అంకిత భావంతో శివ, శంకర అని పిలిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు. అలసట ఎరుగక పరుగు పరుగున కదలి వస్తాడు. తనని పూజించిన, సేవించిన భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం వరాల వర్షం కురిపిస్తాడు. అలాంటి సమయంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. భక్తులను అనుగ్రహించే విషయంలో ఆయన శంకరుడితో పోటీ పడుతూ ఉంటాడు. ఇక వ్రతాలు, నోములు పేరుతో ఇటు పార్వతీదేవి, ఇటు లక్ష్మీదేవి కూడా ఈ మాసంలో పూజలు అందుకుంటూ ఉంటారు. స్త్రీలు కోరుకునే సౌభాగ్యాన్ని, సిరి సంపదలను అనుగ్రహిస్తారు. ఇలా దేవతల ఆరాధన త్వరగా ఫలించి వాళ్ళ అనుగ్రహాన్ని తేలికగా అందించే శక్తి కార్తీక మాసానికి మాత్రమే ఉంది. ఎన్నో యజ్ఞ యాగాలు, జపతపాల వలన లభించే ఫలితం కార్తీక మాసంలో చేసే తేలికపాటి పూజాభిషేకాలతో పొందవచ్చని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కార్తీక మాసంలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందే అవకాశాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. కార్తీక మాసంలో అత్యంత ప్రదమైనవిగా పురాణ పఠనం, పురాణ శ్రవణం కనిపిస్తాయి. ఈ మాసంలో కార్తీక పురాణం చదవడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసం యొక్క విశిష్టత మనకి పురాణంలో కనిపిస్తుంది. కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి? ఈ పురాణంలోని విశేషాలను ఎవరితో చెప్పారు? ఈ పురాణంలో దాగిన అంశాలు ఎలాంటివి? కార్తీక పురాణం చదవడం వలన, వినడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మన కథల ద్వారా తెలుసుకుందాం. ముందుగా కార్తీకంలో ఆచరించదగిన విధి విధానాలు గురించి తెలుసుకుందాం. గతంలో పృథు చక్రవర్తి కార్తీక మాస విధి విధానాలను గురించి వివరించవలసిందిగా నారద మహర్షిని కోరతాడు. ఆయన ప్రశ్నకి సమాధానంగా నారదుడు చెప్పడం మొదలు పెడతాడు. ఓ రాజా, కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి రోజునే ప్రారంభించాలి. ముఖమును, నాలుకను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యోదయానికి ముందుగా నది స్నానం చేసి ఆ తరువాత శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి. స్వామి లీలా విశేషాలను గురించి గానం చేస్తూ ఆనందించాలి. ఈ మాసంలో అడవి పూలు, తెల్లని అక్షింతలు విష్ణుమూర్తికి పూజకు పనికిరావు. అలాగే శివుడు పూజకు మల్లెపూలు, బండి, గురివింద పూలు, దిరిసె పూలు పనికిరావు. అవిసె పూలతో సూర్యభగవానుడిని, తులసితో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని పూజించకూడదనే నియమం ఉంది. ఈ మాసంలో శివకేశవ భేదము లేకుండా ఎవరైతే ఇద్దరిని ఒకటిగా భావిస్తూ పూజిస్తారో వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. కార్తీకంలో బావులలో, చెరువులలో చేసే స్నానం నదీ సంగమ స్థానంలో స్నానం చేయడం వలన 10 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో పితృతర్పణాలు వదలడం వలన అందులో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు స్వర్గంలో ఉంటారు. తులసి పూజ, బ్రాహ్మణులకు చేసే దానం, పురాణ పఠనం ఇవన్నీ కూడా అనేక పుణ్య ఫలాలను అందిస్తాయి అని నారదుడు పృథు చక్రవర్తితో చెబుతాడు. ఇంకా నారద మహర్షి కార్తీక వ్రతం విషయంలో ఆచరించవలసిన నియమాలను గురించి పృథు చక్రవర్తికి ఈ విధంగా చెబుతున్నాడు. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు శాకాహారమును మాత్రమే తీసుకోవాలి. ఏ విషయంలోనైనా ఎవరిని కూడా నిందించకూడదు. విష్ణు వ్రతం చేసేవారు గుమ్మడికాయ, పుచ్చకాయ, వంకాయ వంటి వాటిని తినకూడదు. ఉసిరికాయను అసలే తినకూడదు. ఆకులలోనే భోజనం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపైనే నిద్రించాలి. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దరిదాపుల్లోకి కూడా యమభటులు రాలేరు.
ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వైకుంఠానికి చేరుకుంటారు. యజ్ఞయాగాలకు మించిన ఫలితాన్ని ఈ కార్తీక వ్రతం ఇస్తుందని అంటారు. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి కనుచూపు మేరలో కూడా భూత ప్రేత పిశాచాలు సంచరించలేవు. ఎన్నో తీర్థయాత్రలు చేస్తే కలిగే ఫలితం కార్తీక వ్రతం చేయడం వలన కలుగుతుంది. కార్తీక శుద్ధ చతుర్దశి రోజున ఉద్యాపన చేయాలి. లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని పూజించాలి. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి ఆ మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసి దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన 7 జన్మలుగా వెంటాడుతున్న పాపాలు నశిస్తాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పృథు చక్రవర్తికి నారద మహర్షి వివరిస్తాడు. కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమ నిష్టలను, అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశం. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.